థ్యాంక్ యూ కాంతి. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు. 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు ముఖ్యమంత్రి. 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వరద రావడంతోనే ఈ అవస్థలు తప్పటం లేదని చెప్పుకొచ్చారు. కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరినీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం. రేవంత్ రెడ్డి చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయం ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. పిల్లలు ఎంతమంది ఏం చదువు కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సీఎం పర్యటనకు సంబంధించి ఐ న్యూస్ స్క్రీన్ పై మనం విజువల్స్ అన్ని కూడా చూడవచ్చు. ఇక ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు సీఎం. రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు ముఖ్యమంత్రి. ఇక కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరినీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం. ఇక సీఎం పర్యటనకు సంబంధించిన విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ వంశీ, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ లో రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా వచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ తదితరులు ఉన్నారు. అయితే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఎర్రాపహాడ్ చేరుకున్న సీఎం అక్కడ ఉన్నటువంటి లింగంపేట వరదలకు దెబ్బతిన్నటువంటి లింగంపల్లి, కుర్దు అండ్ ఆర్ఎన్బి బ్రిడ్జ్ ను పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితి పైన ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా ఆయన సందర్శించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాలను పరిశీలించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. పూర్తి స్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇక తర్వాత బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను సీఎం అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి పంటలతో పాటు ఇళ్లు కూడా వరదల్లో మునిగిపోయాయని చెప్పేసి వారంతా సీఎం కు రైతులు విన్నవించుకున్నారు. ఇక మరి కాసేపట్లో కామారెడ్డిలో జరగబోయే కలెక్టరేట్ లో జరగబోయేటువంటి అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. వంశీ. థ్యాంక్ యూ శ్రీకాంత్. గన్నవరం విమానాశ్రయం